హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా సింపుల్ గా థ్రెడ్ వర్క్ ఎలా చేయాలి. నార్మల్ గా బ్లౌజ్ అంతా స్టిచ్ చేస్తాము. బ్లౌజ్ ట్రాన్స్పరెంట్ ఉన్నా కానీ అంటే ఇన్విజిబుల్ వేసుకోవడానికి కనబడుతుంది. చాలా మంది బోటిక్ లో కూడా ఇలా కుడతారు. మనం కూడా ఎందుకు కుట్టలేము అనుకుంటాం కదా. నేర్చుకునే వాళ్ళతోటి ఈ రోజు నేను థ్రెడ్ పైపింగ్ వేసాను. ఇంత ఈజీగా వేయలేరా చూడండి ఒకసారి. ఇక ఎంత ఫినిషింగ్ ఇదిగోండి. మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ఇది హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మనకు థ్రెడ్ పైపింగ్ అనేటి 3-4 టైప్స్ ఉంటాయి. ఇది ఒక టైప్ అన్నట్టు. కానీ వేసుకున్న తర్వాత ఇది కొంచెం లుక్ ఉంటుంది. అంటే మనం హెమ్మింగ్ పట్టేసుకున్న ఫిట్టింగ్ వస్తుంది. కొంతమందికి ఇన్విజిబుల్ పైపింగ్ వద్దంటారు కదా. ఇదైతే కరెక్ట్ వస్తుంది. చూద్దామా? ఈ వీడియో మొత్తం కుట్టే విధానం అయితే చూపించేస్తాను, చూసేయండి. స్క్వేర్ నెక్, మళ్ళీ మూలలు ఎలా దింపాను, ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము అది కాదు, అది థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్ కాకుండా నార్మల్ పైపింగ్ సింపుల్ గా ఎలా చేయాలి. మనమంతా బ్లౌజ్ చూపి ఒకసారి. బ్లౌజ్ అంతా ఇలా రెడీ చేసినాము. స్క్వేర్ నెక్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకోవాలి. మన శారీలో నుంచి క్లాత్ తీసుకుంటాం కదా, శారీ కలర్ మ్యాచింగ్ వేసుకుందామని. అలాంటప్పుడు ఇదిగోండి స్క్వేర్ నెక్ పైపింగ్ వేసుకోవాలి. శారీ క్లాత్ తీసుకొని ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ తీసుకో. ఈ క్లాత్కి మనం ప్రతిదానికి 1 ఇంచ్ తీసుకుంటాం కదా, దీనికి 1.5 తీసుకున్నావా? 1.5 కి కొంచెం తక్కువ. కొంచెం మీరు ట్రైన్ 1.5 కరెక్ట్ 1.5. కొంచెం మీరు అలవాటు అయ్యే వరకు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఉల్టా సీదా చూసుకో. అటు ఇటు సైడ్ కింద పెట్టి సీదా మీద. ఇది ఉల్టా కదా, ఇది సీదా కదా. ఇది ఉల్టా. ఉల్టాలోనే పెట్టుకోవాలి. మళ్ళీ 1 సైడ్ పెట్టుకోవాలి. 1 సైడ్ అంటే ఈ థ్రెడ్ పెట్టి కుట్టే వరకు, అంటే ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అట్లా ఇప్పుడు థ్రెడ్ కుట్టుకుంటూ వచ్చేది. ఎక్స్ట్రా కంపల్సరీ ఉంచుకోవాలి ఇప్పుడు. అట్లా ఇప్పుడు కుట్టుకరా. నువ్వు ఎప్పుడు సేమ్ థ్రెడ్ ఎట్లా కుడతావో అట్లనే కుట్టేసి. క్లాత్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఫస్ట్ కొన థ్రెడ్ జరగకుండా థ్రెడ్ను 3 వేసుకోవాలి. 3 వేసుకో. థ్రెడ్ను 3 వేయి, రాకుండా బయటకు రాకుండా. ఇప్పుడు పెట్టు దాంట్లో నుంచి. ఇంకా మీది పెట్టు థ్రెడ్, ముడి మీది కనబట్టకు పెట్టు. అంతే. ఇప్పుడు థ్రెడ్ను మలిపేసి క్లాత్ను మలిపేసి. ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఇంత ఉండాలి. తక్కువ అంటే మరీ తక్కువ ఉండదు, అంత ఉండాలి. ఇక్కడ ఇంతే సరిపోతుంది, అక్కడ అంతే సరిపోతుంది. కొంచెం క్లాత్ ఎప్పుడైనా మనకు సాగి ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం ఏం కాదు. థ్రెడ్ మీద పెట్టు సూది, అంత బయట పెట్టద్దు. థ్రెడ్ దగ్గర పెట్టుకరా, ఈడ పెట్టుకరా. క్లాత్ మీద పెట్టు. ఇప్పుడు స్టార్ట్ చేసుకో. ఫస్ట్ కొంచెం నీట్ గా రాకుండా ఇప్పుడు సెట్ చేసుకో. మంచిగా సెట్ చేసుకో. అట్లా ఫోల్డింగ్ నీట్ గా రావాలి. క్లాత్ కింది క్లాత్ అనేది మడతల కొంచెం క్లాత్ ఎక్కువ ఉండాలి, అక్కడిది తక్కువ ఉండాలి. మొత్తం కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా టోటల్ గా కుట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి ప్లేస్ లో మన ఖర్చు ఎంత ఉండాలో మనకి, అంటే ఇట్లా ఫోల్డ్ చేయడానికి నార్మల్ గా ఎంత ఉండాలో లుక్ రావాలి మనకి. ఇది హెమ్మింగ్ పట్టీలకి ఉండే విధంగా మనం నీట్ గా ఈ క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసి అది ఎక్స్ట్రా అంతా కట్ చేసి. చాలా మంది ఇప్పుడు నెక్ దాని మీద పెట్టేటప్పుడే తప్పు చేస్తుంటారు. ఆ తప్పు ఏందో చూద్దాము. తప్పు అంటే అట్లా కాదు, మళ్ళీ బోర్లా పెట్టాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. ఇట్లా పెట్టేటప్పుడు ఇది మనకు కనబడేది సీదా ఉండాలి. మరి ఇది నెక్ సీదా ఉంది కదా, దీన్ని ఇలా ఉంది కదా చూడు, ఈ ఖర్చు అనేది ఖర్చు దగ్గర ఇట్లా రావాలన్నట్టు. ఇది ఎక్స్ట్రా వదిలేసే. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉండాలి కదా,
ఇలా ఎక్స్ట్రా ఉంచి మనం ఖర్చు ఎంతైతే మార్క్ పెట్టి ఇట్లా ఖర్చు బ్లౌజ్ మీద మార్క్ పెట్టి ఖర్చు మార్క్ ఫస్ట్ బ్లౌజ్ ఖర్చు నువ్వు ఎంత కుడతావు అంత మార్క్ చేసి కొంచెం ఇక్కడి వరకు స్టార్టింగ్ చూసుకుంటావు కదా ఎప్పుడు ఆ ఖర్చుని చూసుకొని మార్క్ చేసి కొంచెం అంత దూరం వరకు అట్లానే మార్క్ చేసుకురా ఈ వట్టిగానే టేప్ లేకుండా అట్లా కొంచెం దూరం వరకు మనం అట్లనే నెక్కేస్తాం ఏ బ్లౌజ్కైనా అట్లనే వేస్తాం కదా అది వేసేటప్పుడు ఈ క్లాత్ అనేది అలా కాదు ఇలా పెట్టుకోవాలంటే మనకి ఇక కుట్టిన తర్వాత ఇగో ఇలా రెడీ అయిపోతుంది చూసుకోవాలి ఇలా అంటే మనం ఇది లోపలికి పోయే విధంగా ఇప్పుడే ఇలా పెట్టుకోవాలి బోర్లా పెట్టుకోవాలి అన్నట్టు అంతే కొంచెం ఇది ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చూడు ఎక్కడ పడాలి నీ థ్రెడ్ పక్క నుంచి కుట్టు పడాలి చూదురారమ్మ ఒకసారి నువ్వు బోర్లా పెట్టాలి సీదా మీద దాన్ని బోర్లా ఉంచాలి అర్థమైందా చూస్తాను అర్థమైందా పెట్టేటప్పుడు చూస్తాను నువ్వు రైట్ సైడ్ ఉంటుంది పైకి రైట్ సైడ్ మనకు రైట్ సైడ్ పెట్టుకుంటాము ఆ పైపింగ్ రావాలి అది ఇప్పుడు ఫోల్డ్ చేసేదాన్ని కిందికి ఆ తర్వాత వేయద్దులే సెకండ్ స్టెప్ లా ఫస్ట్ స్టెప్ అట్లే కుట్టుకరా థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావాలి థ్రెడ్ పక్క నుంచి నువ్వు ఎట్లేసినావో ఇంతకు ముందు థ్రెడ్ను నీట్గా అది సింగిల్ పాదం కంటే మంచిగా వచ్చే విధంగా రావాలి ఇప్పుడు నువ్వు ఖర్చును చూసుకోవాలి మళ్ళీ ఖర్చును చూసుకుంటూ పెట్టుకోవడం ఉంటుంది టాస్క్ కింద ఖర్చును చూసి మీరే పెట్టుకోవాలన్నట్టు కానీ కుట్టిన తర్వాత చాలా లుక్ వస్తుంది బ్లౌజ్ ఇది బోటిక్ మోడల్ బోటిక్ లా ఇన్విజిబుల్ పైప్ వేయకుండా మనకు ట్రాన్స్పరెంట్ ఉన్న బ్లౌజులు కావచ్చు ఏమన్నా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది మూల వరకు వచ్చినావా ఇది స్క్వేర్ నెక్ అండి స్క్వేర్ నెక్ అబ్జర్వ్ చేద్దాం మూల దగ్గర దాకా వచ్చినావా మార్క్ పెట్టుకున్నావు ఫస్ట్ అక్కడ అలా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని అక్కడ వరకు స్ట్రేట్ గా పట్టుకొని కుట్టేసిన తర్వాత ఇంకా కిందికి రావాలి ఇంకా కిందికి రావాలి ఇంకా ఇంకా చాలేమో చూసుకో ఒకసారి ఇప్పుడు బయటకు ఒకసారి వేసి పాదం పెట్టు బయటకు అయ్యి ఒకసారి సూదిని వెనక్కి తిప్పు బ్లౌజ్ మొత్తం వెనక్కి తిప్పరా మొత్తం వెనక్కి తిప్పేసి లోపలికి పాదం మళ్ళీ ఇప్పుడు సేమ్ లోపలికి వేసేసి పాదం పెట్టు అంతే ఇప్పుడు మళ్ళీ స్ట్రేట్ గా తిప్పుకొని వేసేసుకో చూడ మూల అనేది కరెక్ట్ దిగుతుంది అన్నట్టు మళ్ళీ టెన్షన్ పక్క నుంచే మన కుట్టుకి ఉంచుకొని ఎట్లా వేసుకుంటున్నామో అట్లా మళ్ళీ కరెక్ట్ గా వేస్తారండి థ్రెడ్ పక్క నుంచి రావాలి కుట్టు థ్రెడ్ లావస్తుంది అనిపిస్తుంది నాకు ఇక్కడ మళ్ళీ మూల పెట్టుకో కింద పడ్డది అక్కడ సైడ్ మూల అనేది ఎల్ పెట్టేసుకోవాలి ఎల్ మార్క్ మంచిగా వేసేసుకోవాలి ఫస్ట్ మనం మూల అక్కడి వరకు దిగకున్నా మనకు ఏం రాదు స్క్వేర్ నెక్ లాగా ఆడ నువ్వు ఎట్లా పెట్టినావో ఆడనే మూల దిగాలి అంతే క్లియర్ గా ఎక్స్ట్రా కట్ చేసి చూడండి మొత్తం అయిపోయింది సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎలా కుట్టాలి ఫస్ట్ మొత్తం కుట్టేసినావు కదా ఉండు క్లాత్ నాకు చూపి ఉల్టా సైడ్ చూపి కొంచెం ఎగుడు దిగుడు మార్క్ పెట్టడము ఆ కచ్చిక పెట్టేయు స్క్వేర్ నెక్ దగ్గర కచ్చిక లాంటివి పెట్టు అక్కడ ఇక్కడ చిన్నగా అది వెనక్కి తిప్పేసి దానికి కత్తెర పడకుండా పెట్టు మంచిగా మంచిగా పెట్టేసి ఇక్కడ సైడ్ పెట్టు ఇప్పుడు సీదా చెయ్యం ఇప్పుడు పట్టి నుంచి స్టార్ట్ చేయి ఇట్లా ఈ మాదిరిగా మనం ఒక లైన్ వేసిన తర్వాత దీనికి ఇలా ఫోల్డ్ చేసి నువ్వు చెయ్యు ఇలా ఫోల్డ్ చేసేసి
వెనక సైడ్ ఉంది కదా, మనం నెక్ కుట్టినాక ఖర్చు ఉండే ప్లేస్ వరకు మనం ఈ క్లాత్ ని ఫోల్డ్ చేసాం. ఇట్లా కనబడాలి. మళ్ళీ కుట్టు ఎక్కడ రావాలి, ఈ థ్రెడ్ పక్క నుంచి కుట్టు రావాలి. సేమ్ సేమ్ ఇప్పుడు ఫోల్డింగ్, కానీ థ్రెడ్ వరకు ఫోల్డ్ చేయాలి. కిందికి ఎంత నన్ను ఉండదు మనకు అవసరం లేదు. కిందికి క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయాలన్నట్టు. ఇప్పుడు కరెక్ట్ ఫోల్డింగ్ ఇంతే ఉండాలి, నీకు పైన కనబడేది ఇంతే ఉండాలి. సన్నగా ఫోల్డ్ చేయాలి. మనం వెనకాల నెక్కు తిప్పుకుంటే ఎలా స్టిచ్ చేస్తామో అలాగే మళ్ళీ కుట్టు అనేది థ్రెడ్ పక్క నుంచి వస్తే సన్నగా కనబడుతుంది అన్నట్టు, అంతే. ఒకసారి వెనకకు చూపి అటు సైడ్ ఇలా వచ్చేసి ఇది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఒకటి ఉంటుంది ఇంకా. టోటల్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడే అయిపోయింది అనుకోవద్దు. వెనక్కి చూపి ఇప్పుడు అది కట్ చేసి ఇక్కడ ఇది కట్ చేసి నీట్గా లేదు. ఇంకెక్కడన్నా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉందా, ఇక్కడ కుట్టుబడలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఉండని రావలేదు. ఇక ఇది చూడు ఇట్లుందా, పట్టుకో కత్తెర కింద పట్టుకో ఈ ఫోను ఇట్లుందా. ఇక్కడ కొంచెం కట్ చెక్కుంది కదా, ఇలా కట్ ఇప్పుడుందా ఇలా టోటల్ గా ఫోల్డ్ చేయాలి. ఇది హెమింగ్ చేయాలి. ఇప్పుడు ఇన్విజిబుల్ థ్రెడ్ లాగా థ్రెడ్ మధ్యలో నుంచి పైపింగ్ చేసి స్టిచ్ చేయాలి. థ్రెడ్ ఇటువైపు ఉంచాలి, మన కుట్టి ఇటువైపు. ఈ వెనక వచ్చింది హెమింగ్ అన్నట్టు, అందుకే నీట్ గా సన్న మలుచుకోమంట. ఇది హెమింగ్. థ్రెడ్ పైపింగ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్ గా ఇన్విజిబుల్ లాగా అనిపిస్తుంది. వేసుకుంటూ వద్దాము. టోటల్ గా ఫోల్డ్ చేసుకుంటా చూపి తిప్పి మళ్ళీ ఫోల్డ్ చేసేటప్పుడు అలానే అలా ఫోల్డ్ చేయాలి. థ్రెడ్ ఎంత నీట్ కనబడుతుందా పైపింగ్. థ్రెడ్ పైపింగ్ ఎంత సన్నగా బోటిక్ మోడల్ వచ్చినట్టే వస్తుంది కదా. రెడీ అయిపోయింది పైపింగ్. ఎలా ఇలా హెమింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం ఇలా పైపింగ్ రెడీ చేసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసి హెమింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇట్లా ఫోల్డ్ చేసి చూపి ఒకసారి. అంతే. ఓకే, మరి వీడియో మొత్తం చూసేయండి. చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఏదన్నా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి